ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా పుష్ప 2. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన పుష్ప మొదటి పార్ట్ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా వరల్డ్ వైడ్ గా ఎక్కడ చూసినా పుష్ప ఫీవర్ కొనసాగింది. దీంతో ఇప్పుడు పుష్ప 2 సినిమా మీద కూడా అదే స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. నిజానికి ఎన్టీఆర్ దేవరా సినిమా తర్వాత ఫుల్ బజ్ ఉన్న సినిమా పుష్ప 2 అని చెప్పవచ్చు. ఇకపోతే ఆ సినిమా డిసెంబర్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా పుష్ప 2 సినిమా గురించి లేటెస్ట్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిందని చెప్పుకోవచ్చు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించడానికి సిద్ధమైపోతున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైనటువంటి టీజర్ అలాగే సినిమా మీద మరింత హైప్ ని పెంచేసింది. పైగా అందులో బన్నీ ఇదివరకు ఎవరు ఎప్పుడు ఎన్నడూ కనిపించని గెటప్ లో కనిపిస్తూ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించాడు. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్ కు చూస్తామా అని ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమా నుంచి ఎప్పుడు ఏ అప్డేట్ వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పుష్ప 2 సినిమాకి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అదేంటంటే ప్రస్తుతం పుష్ప 2 సినిమా ఫస్ట్ హాఫ్ వర్క్ పూర్తవగా సెకండ్ హాఫ్ మూవీ షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ షూటింగ్ కూడా అక్టోబర్ చివరి నాటికల్లా పూర్తవుతుందని స్ట్రాంగ్ సమాచారం. అంతేకాదు పుష్ప 2 సినిమాలో మొత్తం 4 పాటలు ఉన్నాయట. కానీ అందులో జాతర పాట మాత్రం నేరుగా థియేటర్ లోనే మేకర్స్ రిలీజ్ చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే థియేటర్స్ లో సాంగ్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇవ్వడం సుకుమార్ కి కొత్త ఏమీ కాదు. గతంలో రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో కూడా ఓరయ్య అనేటువంటి ఎమోషనల్ సాంగ్ ని సుకుమార్ డైరెక్ట్ గా థియేటర్ లోనే రిలీజ్ చేసి ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా క్యాసెట్ లో కానీ సీడీలో కానీ ఆన్లైన్ లో కానీ రిలీజ్ అవ్వలేదు ఆ పాట అప్పట్లో. మరి ఇప్పుడు కూడా సుకుమార్ అదే ట్రెండ్ ని ఫాలో అయ్యే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. బన్నీ ఫ్యాన్స్ జాతర పాట కోసం థియేటర్ లో ఎదురు చూసేలాగా అదిరిపోయే ట్రీట్ ఇవ్వబోతున్నాడని చెప్పొచ్చు. కానీ ఈ విషయం మీద ఇప్పటి వరకు అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఇదిలా ఉంటే పుష్ప 2 సినిమాని మైత్రి మూవీ మేకర్స్ పతాకం మీద తెరకెక్కిస్తూ ఉండగా ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇకపోతే పుష్ప 2 మూవీ ఈ డిసెంబర్ 6వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకి 1000 కోట్ల కలెక్షన్ సాధించే రికార్డులు వర్షిస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఒకవేళ అదే జరిగితే మరోసారి పుష్ప 2 మూవీతో బన్నీ నేషనల్ అవార్డు గెలుచుకోవచ్చు పక్కా అని ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో జాతర సాంగ్ డైరెక్ట్ గా థియేటర్ లో విడుదల కాబోతుందనే టాక్ వైరల్ గా ఉంది. మీరు నిజమైనటువంటి అల్లు అర్జున్ ఫ్యాన్ అయితే ఈ సినిమా థియేటర్ లో ఈ పాట జాతర పాట థియేటర్ లో వస్తే బాగుంటుందా లేక ముందే బయటకు వస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. యూట్యూబ్ లో వస్తే బాగుంటుందంటే యూట్యూబ్ అని, థియేటర్ లో వస్తే బాగుంటుందంటే థియేటర్ అని కంపల్సరీ కామెంట్ చేస్తే ఈ వీడియో చిత్ర బృందానికి పుష్ప 2 సినిమా బృందానికి పంపించే బాధ్యత నాది. కాబట్టి మీ యొక్క అభిప్రాయాన్ని కంపల్సరీ కామెంట్ చేయండి.